హానోకు యొక్క జీవితాన్ని మనం చూస్తే దేవుని మరణం రుచి చూడని వాడు దగ్గర రాష్ట్రంలో మనం చూస్తే ఏమైంది? హానోకు మరణం చూడలేదు, మరణము రుచి చూడలేదు. చూడండి, మరణాన్ని రుచి అంటే మరణాన్ని అందరము రుచి చూస్తాం. యేసు ప్రభు మరణాన్ని రుచి చూశారా లేదా? యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని రుచి చూశారా లేదా? రుచి చూశారు. కానీ హానోకు మరణాన్ని రుచి చూడలేదు. ఎంత గొప్పగా చూడండి. హానోకు పిలిచి, హానోకు నీ మీద మరణము పరిపాలన చేయకూడదు, నీవు మరణము పొందవు అన్నాడు. నీవు మరణము పొందవు అను అనగానే హానోకు పిలిచాడు. నమ్మాడు, విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడికి ఇష్టడయ్యాడు. దేవుడికి ఇష్టడైన సంగతి సాక్ష్యము పొందాడు. ఎందుకు సాక్ష్యం పొందాడు? దేవుడికి ఇష్టడంటే దేవుడితో నడిచాడు, దేవుడికి నడిచాడు, దేవుడితో నడిచాడు. దేవుడి మాట ఏం చెప్తున్నది అని మనం ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో ఇలా తెలియజేస్తున్నాడు. యోహాను, ఒకడు నా మాట కైకొనిన యెడల వాడు ఎన్నడూ మరణము పొందరని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. ఒకడు నా మాట కైకొనిన యెడల, నా మాట విశ్వాసం వచ్చిన యెడల, నా మాట విధేయత చూపిన యెడల, నా మాటకు లోబడిన యెడల వాడు మరణము చూడడు. మరణం ఎవరు చూసి భయపడుతుంది? మరణము ఎవరు చూసి భయపడుతుంది? హానోకును చూసి మరణం భయపడతాను. నీవు నేను మరణాన్ని చూసి భయపడతాను. చూడండి, దేవుడు యొక్క చక్కగా తెలియజేస్తున్నాడు. హానోకును చూసి మరణం భయపడుతుంది, నీవు నేను మరణాన్ని చూసి భయపడతాను. ఎందుకు హానోకు మరణాన్ని చూసి భయపడాలనుకుంటున్నాడు? దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు విశ్వాసం వచ్చాడు, దేవుని మాటకు సవాలు అయ్యాడు, దేవుని మాటను నిరీక్షించాడు. ఆ సాక్ష్యము నేను వింటున్నాను. మరణాన్ని పొందని హానోకు గురించి